విద్యార్థి లోకానికి మీ ఏసిరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం నీడ్ టు బి అనే స్ట్రక్చర్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా నేర్చుకోవాలో అంటే ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. గత వీడియోస్ లో నీడ్ టు బిని ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలో నేర్చుకున్నారు. అలాగే నీడ్ టు బి అనే స్ట్రక్చర్ లో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నారు. ఈ క్లాస్ లో మనం కేవలం డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. ఇక్కడ నాతో పాటు నరేంద్ర అండ్ శివ అనే ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు యు, దే, హీ, షీ అనే 4 సబ్జెక్ట్స్ తీసుకొని ప్రశ్నలు అడగడం, జవాబులు చెప్పడం చూపించబోతున్నారు. ఒక 2 డబ్ల్యూహెచ్ వర్డ్స్ తర్వాత ఒక 2 డబ్ల్యూహెచ్ వర్డ్స్ తీసుకొని, ఒకరేమో వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్, ఇంకొకరేమో వెన్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్. మీరు ముందుగా వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు అడగండి. వేర్ డు యు నీడ్ టు బి? వేర్ డు యు నీడ్ టు బి అంటే మీరు ఎక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు బి ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్ లో ఉండాల్సిన అవసరం ఉంది. దే, వేర్ డు దే నీడ్ టు బి? వారు ఎక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. దే నీడ్ టు బి ఇన్ ఢిల్లీ. వారు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉంది. హీ, వేర్ డస్ హీ నీడ్ టు బి? He needs to be in Chennai. వేర్ డస్ షీ నీడ్ టు బి? She needs to be in America. చూసారా, యూ దే వచ్చినప్పుడేమో డూ రావాలి. వేర్ డూ యూ నీడ్ టు బి, వేర్ డూ దే నీడ్ టు బి. హీ షీట్ వస్తే డూ ప్లేస్ లో డస్. వేర్ డస్ హీ నీడ్ టు బి అనాలి, వేర్ డస్ షీ నీడ్ టు బి అనాలి. వేర్, ఇప్పుడు మీరు వెన్ పైన అడగండి. When do you need to be in Hyderabad? మీరు హైదరాబాద్ లో ఎప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు బి ఇన్ హైదరాబాద్ డే ఆఫ్టర్ టుమారో. అంటే నేను ఎల్లుండి హైదరాబాద్ లో ఉండాల్సిన అవసరం ఉంది అంటుండు. దే, When do they need to be in Chennai? వారు చెన్నైలో ఉండాల్సిన అవసరం ఎప్పుడుంది అంటుండు. దే నీడ్ టు బి ఇన్ చెన్నై నెక్స్ట్ ఇయర్. ఓకే. హీ, When does he need to be in Hyderabad? హీ నీడ్స్ టు బి ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ మంత్. షీ, When does she need to be in Chennai? షీ నీడ్స్ టు బి ఇన్ చెన్నై నెక్స్ట్ వీక్. రైట్. చూశారు కదా ఫ్రెండ్స్, వెన్ పైన వేరు పైన ప్రశ్నించడం ఎలాగో నేర్చుకున్నారు. మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియో చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏసిరెడ్డి. నమస్కారం.